Aksana. I'm 22 years old. My height 5.2. My straight profile. My left profile. My right profile. చెప్పాను కదే వాడి ఎఫర్ట్స్ వేరు నీ ఎఫర్ట్స్ వేరు అని. నువ్వు ఎందుకు చెప్తే వినవు అసలు? నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు చెప్పా. మొన్న నీ బర్త్డే జరిగింది, వాడేమైనా విష్ చేశానా నీకు? విషయం చేయలేదు కదా, మరి నువ్వెందుకు అంతగా విష్ చేయాలి తనకి? తన బర్త్డే వస్తుంటే ఎందుకంత ఎగ్జైట్ అయిపోవాలి? ఇప్పుడు నువ్వు లవ్ చేసావు, తను లవ్ చేసావు కాబట్టి సేమ్ ఎఫర్ట్స్ ఉండాలి టూ సైడ్స్ నుంచి. నీ వైపు నుంచే ఎఫర్ట్ ఉంటుంది, తన వైపు నుంచి అసలు ఎఫర్టే ఉంటుంది. నువ్వేమో ఎగబడి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తా ఉన్నావు. నాకైతే అసలు నచ్చలేదు నీ బిహేవియర్ కానీ, నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ. అర్థమవుతుందా నీకు? అరే ఎన్నిసార్లు చెప్పాను నీకు అబ్బాయిలు పట్టించుకోవడం, నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు అని. అరే మళ్ళీ ఎగ్జైట్ అయిపోతూ ఉంటావు. సేమ్ ఎగ్జైట్మెంట్ తనకే ఉండాలి కదా. కనీసం నీ బర్త్డేకి విష్ కూడా చేయలేదు. నువ్వేమో రేపు తన బర్త్డే వచ్చేస్తుంది, అమ్మో ఏం చేయాలి అని చెప్పి ఎగ్జైట్ అయిపోతున్నావు. అసలు ఇది కరెక్టేనా? ముందు నువ్వు ఆలోచించుకో, తను నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదా అనేది. తర్వాత నువ్వు డిసైడ్ అవ్వు. అర్థమైందా? ఎవరు పడితే వాళ్ళకి మెసేజ్ చేసేసి లవ్ చేసేసి అంతా అయిపోతుందా? సేమ్ ఎఫర్ట్ పెడితేనే అది లవ్ అవుతుంది. నువ్వు ఒక్కదాన్ని మీద పడిపోతే అది లవ్ అవ్వదు. ఆ వేస్ట్ ఫీల్ గురించి ఆలోచించడం మానే. ఫస్ట్ అది మానేస్తే నువ్వు సూపర్గా సెటిల్ అవుతావు లైఫ్లో. చెప్పి కూడా వేసుకుంది. ఎప్పుడు బాగా మాట్లాడుతుంది, ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది, కానీ సడన్గా ఏమో ఎస్టర్డే నేను తనతో మాట్లాడాను, ఇంతలోనే ఇలా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏమైంది? ఐ కాంట్ ఇమాజిన్ తన ప్లేస్లో ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Can't believe this. I can't believe it. What happened? Sanju, lay Sanju. Sanju, ఏమైంది? Sanju, come on. నాతో మాట్లాడు. Suddenly ఏమైంది? Can't imagine what happened.